అభ్యసించి మాటలయందు కార్యములయందు ప్రావీణ్యుడై ఉండెను. చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. మోషే మంచి ఎడ్యుకేటర్ కదా, మంచి ఎడ్యుకేటర్. ఐగుప్తీయుల సకల విద్యలు అంటే రాజ విద్యలు, యుద్ధ విద్యలు, అడ్మినిస్ట్రేషన్, ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలి రాజ్యాన్ని, ఎట్లా యుద్ధం చేయాలి, ఎట్లా సైనికులతో ఉండాలి, అన్ని రకాలుగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ కావచ్చు, ఆ తర్వాత సైనిక విద్యలు, ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాడు. ఆయనకు ఒక ధైర్యం వచ్చింది, నేను నా బిడ్డలను విడుదల ఇవ్వగలను అని. అందుకని ఏం చేశాడు, తన సొంత ఆలోచనతో ఒక ఐగుప్తుడిని చంపేశాడు. దానివల్ల ఏమైపోయింది, భయం అనేది వచ్చింది, ప్రాణ భయం వచ్చింది. భయం వచ్చేసరికి అమ్మో ఇంకేమైనా కరోనాను చంపేస్తాడని చెప్పేసి పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో అతని పారిపోవడం కారణం ఏంటి, హత్య చేయొచ్చు, నరహత్య. అది ఎవరైనా చంపిన తర్వాత మాట. ఆయన ఆలోచన ఏంటంటే ప్రతీకారంతో తిరుగుబాటుతో ఇశ్రాయేలు విడుదల చేసుకోవచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు దానికి అనుమతించను. ఆయన దానికి ఆయనే పారిపోయాడు. మంచి విలువిద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తి, మంచి జ్ఞానవంతుడటువంటి మోషే పారిపోయాడు. కారణం, పొరపాటు చేశాడు. ఒక మిస్టేక్ చేసినప్పుడు అతనిలో ఉచితనం వచ్చేసింది. ఐఎమ్ అన్ఫిట్. ఎంత విద్య కలిగిన వాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా తన మనసు అనుకున్నాడు ఐఎమ్ అన్ఫిట్ అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, మామ దగ్గరకు పారిపోయాడు, దూరంగా పోయాడు. వాళ్ళ మామ పేరేంటి, మోషే మామ పేరు ఇత్రో కదా. ఆయన యాజకుడు, ఆయన పాస్టర్ గారు అనుకోండి, యాజకుడు పాస్టర్ గారు దగ్గర పోయాడు. దేవుని యొక్క సన్నిధిలో పెరగవలసినటువంటి మోషే ఒక తప్పు చేసి, పొరపాటు చేసి ఏం చేశాడంటే దేవుని సన్నిధి నుంచి దూరంగా పోయాడు. తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ భక్తి జీవితం అంతా కూడా పాడైపోయింది. చూసారా ప్రియులారా, ఎప్పుడైతే మనం కూడా పొరపాటు చేస్తామో మనలో ఒక చిన్నతనం అనేటువంటిది, ఒక గిల్టీనెస్ అనేటువంటిది వస్తుంది. ఆయన గిల్టీనెస్తో పాటుగా ఆయనకు మరణ భయం అనేది ఒకటి వచ్చింది. అందుకనే పారిపోయాడు. మనము దేవునితో మంచి స్నేహితులుగా ఉంటే మనం పొరపాటు చేయడానికి సందేహిస్తాం. కనుక మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరుగా ఉండాలంటే మనకు మన దేవుడు ఉండాలి మొదట. సహజంగా పేరెంట్స్తో చెప్పుకోలేటువంటి ఎవరసలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేరెంట్స్తో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఫ్రెండ్స్తో చెప్పుకున్నా సరే తీరే సమస్యలు లేవు. ఫ్రెండ్షిప్లో ఈరోజు చాలా సెల్ఫిష్ వచ్చేసింది కదా. ఇస్ నో రియాలిటీ. ఫ్రెండ్షిప్ బికేమ్ సెల్ఫిష్, వెరీ సెల్ఫిష్. ఒక వ్యక్తి ఎదుగుతున్నారు అనుకోండి, ఫ్రెండ్సే డౌన్ చేస్తున్నారు. కోఆపరేషన్ లేదు, ఎంకరేజ్మెంట్ లేదు, ఆల్వేస్ డిస్కరేజింగ్, ఆల్వేస్ డిసప్పాయింట్మెంట్. అది ముఖ్యంగా క్రైస్తవులు చూస్తూ ఉంటున్నాం. వేరే కోర్సులు అయితే వేరు అనుకోవచ్చు. క్రైస్తవుల్లోనే డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, ఇట్లా ఎంకరేజ్మెంట్ అనేటువంటివి లేనే లేదు. ఒకప్పుడు స్నేహాలకు విలువించేవారు. ఈ రోజుల్లో ఎంత నమ్మిన స్నేహితుడైనా సరే నా ఫ్రెండ్ డెవలప్ అవుతున్నాడు అంటే సంతోషించాల్సిందలా పోయి ఏం చేస్తా తెలుసా, ఎక్కడ దొక్కాలా అని చూస్తున్నాను. ఇంకా ఈ రోజుల్లో స్నేహం చేయబోయే ముందుగా ఎవరితో చేస్తున్నాం, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎలాంటివి, వారి క్యారెక్టర్ ఎలాంటివి, యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తప్పక ఆలోచించాలి. చూడండి, నిజమైనటువంటి ఒక వ్యక్తికి శత్రువు ఎవరంటే నిజమైన స్నేహితుడే శత్రువు. ఎందుకంటే తెలుసా, నీ గురించి అన్నీ తెలుస్తాయి వాడికి. నీ వీక్నెస్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసు. కనుక హూ ఈజ్ ద బెస్ట్ ఎనిమీ? యువర్ ఫ్రెండ్. యువర్ ఫ్రెండ్ బికేమ్ ద బెస్ట్ ఎనిమీ అవుతాడు. కనుక ఇది వరకులాగా లేదు పరిస్థితులు, రోజులు.
పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నీ యేసయ్య నీకు బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారు. ఆయనకు చెప్పు ఏదైనా సరే నేను ఎప్పుడు విడువడు, నేను ఎన్నడూ కూడా ఎడబాయడు. అందుకని ఈ నుంచి నో జీసస్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. హీ లవ్స్ యూ మోర్ దాన్ ఎనీథింగ్. అన్నిటికన్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన నీ కొరకు తన ప్రాణం పెడతాడు. ఈ యొక్క వాక్యంలో లాస్ట్ వరకు చదువుతాను. He can remove the stain of sin that straight your life. God's love you. మొదటి యోహాను 3:1 చూస్తా వచ్చాను. దేవుడు అనగా యేసయ్య నీకు నిజ స్నేహితుడిగా ఉంటే నీలో ఉన్నటువంటి పొరపాట్లు కానీ నీలో ఉన్నటువంటి ఏదైనా మిస్టేక్స్ కానీ ఉంటుంది, ఆయన క్షమించి తప్పక నిన్ను ప్రేమించి నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. రెండో పాయింట్, యు నీడ్ జీసస్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. నీ భవిష్యత్తు కొరకు ఎవరు కావాలి? యేసయ్య అవసరము. నీవు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. నేను భవిష్యత్తులో ఇది చదవాలి, ఆ ఉద్యోగం చేయాలి, లేదా మంచి పొజిషన్లో ఉండాలి. ప్లాన్స్ అనేటటువంటివి చాలా మంచివి. ఒక మంచి హృదయంలో నుంచి వచ్చేవి మంచి ప్లాన్స్ వస్తాయి. మంచి హృదయం, మంచి ఆలోచన. నీ హృదయంలో దేవుడు ఉంటే దేవుడు నేను చక్కటి ఆలోచన చెప్పి నీకు నడిపిస్తాను. 32వ కీర్తన మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. గమనించండి. నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. 32:8 చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. చాలు. God will lead you, God will teach you, God will guide you for your best future. కనుక నీ భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు కావాలి? యేసయ్య కావాలి. నీ ఫ్యూచర్ బాగుండాలంటే యేసయ్య కావాలి. అందుకనే 32వ కీర్తనలో చక్కటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. There is no matter what you will go through in the personal development journey, you should understand that if you are a Christian, you should come under Jesus' hands. Then He will guide you, rule you and lead you and make you to achieve your future plan to be the best one among all. Best one. దేవుడు నిన్ను బెస్ట్గా తయారు చేస్తాడు, బెస్ట్గా లీడ్ చేస్తాడు, బెస్ట్గా గైడ్ చేస్తాడు. ఈ రోజుల్లో యువత డైలమాలో ఉంటున్నాం. కన్ఫ్యూజన్, ఆల్వేస్ మేకింగ్ ప్రాబ్లం. కన్ఫ్యూజన్. వాట్ ఈస్ మై ఫ్యూచర్? ఏం చదవాలి, ఏం చేయాలి? ఎందుకంటే కాంపిటీషన్ వెరీ వెరీ హై కాంపిటీషన్. అన్ఎంప్లాయ్మెంట్ గ్రోయింగ్. ఎక్కడ చూసినా సరే అన్ఎంప్లాయ్మెంట్. క్రియేటివిటీ కావాలి, న్యూ థాట్స్ కావాలి, న్యూనెస్ కావాలి, న్యూ ఫ్యూచర్ కావాలి. ఎలాగ ఉండాలంటే నీ జీవితంలో డిఫరెంట్గా ఆలోచన చేయాలి. అలాగ ఉండాలంటే నీ ఆలోచనలు మారాలి. జనరల్గా ఉంటే కుదరదు. యూ షుడ్ బి డిఫరెంట్. కనుక నీకు ఆలోచన చెబుతానన్నాడు. మోషే ఏమనుకున్నాడు? జనరల్గా ఆలోచన చేశాడు. ప్రతీకారంతో ఉద్రేకంతో కొరడు కదా, ఉద్రేకంగా ఉన్నాడు. పడతో చెప్పేసేసాడు. ఏం చేశాడు? తన ఆలోచన వేరుగా ఉంది, వ్యతిరేకంగా ఉంది దేవుడికి. నీటిలో నుంచి లేపి రాజకుమారుడుగా పెంచింది చంపడానిక విడిచినాడు గాడ్స్ ప్లాన్. మీరు గమనించండి. 40 సంవత్సరాల రాజవిద్యలు నేర్పి పెంచింది చంపడానికి కాదు. దేర్ ఇస్ గ్రేటర్ దెన్ దట్ గాడ్స్ ప్లాన్. అంతకంటే మంచి ప్రణాళిక ఉన్నది దేవుడి ఆలోచన. నువ్వే దేవుడు బిడ్డలారా, దేవుడు ఎక్కడికి పంపాడంటే గొర్రెల కాపరి దగ్గర పంపాడు. ఎవరైనా ఇద్దరు మంచి స్పిరిచువల్ లీడర్, మంచి ఆత్మీయుడు, ఆయన మంచి యాజకుడు, మంచిగా దేవుల్లో ఎదుగుతున్నటువంటి కుటుంబం. కూతురునిచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు.
బతకాలి కదా. మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలి? ముందు బతకాలిగా, భార్యను పోషించాలిగా. అందుకని వేరే ఛాయిస్ లేదు. మరి అల్లుడు ఇదిగో తీసుకుపో, ఈ గొర్రెలు మాల తీసుకు వేసుకుని నీ కుటుంబాన్ని నువ్వు సాగుకో అని చెప్పేసి ఏం చేశాడు మామ? కొన్ని గొర్రెలు ఇచ్చాడు. ఈయనేం చేస్తున్నాడు? రోజు ఎడారిలోకి, కొండల్లోకి, పొలంలోకి దొరికేస్తా ఉన్నాడు. ఏమిటిని? గొర్రెలు. మీ ఊళ్ళో బాగా చదువుకొని పీహెచ్డీ చేసి ఉద్యోగాలు లేక ఒక 10 గొర్రెలు కొనుక్కొని లేదా ఒక 10 గేదెలు పెట్టుకుని డైరీ ఫామ్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఎట్లా ఉండేవాడు, ఎంత కష్టపడి చదువుకున్నాడు, ఏమైపోయాడు, గొర్రెలు కాసుకోవాల్సి వచ్చింది చివరికి. చాలామంది మీరు అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటారు. అమెరికా దేశం వెళ్ళి ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఏదో ఒక ఫామ్, గొర్రెలు పెంపకము, టీ బిజినెస్, ఏదో ఒకటి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, 10 మందిని పోషించాలి. చూడండి, మీరు ఒకటి ఆలోచన చేయాలి. అడుక్కు తినే కన్నా ఒకరి దగ్గరికి పోయి ఉద్యోగం చేసే కన్నా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నేను బతకాలి, 10 మందిని పోషించాలి. అట్లా ప్లాన్ చేస్తాను. బానిసంగా ఉండడానికి వీల్లేదు. నేను బతకాలి, 10 మందిని పోషించాలి. అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు రూపాయలతోనే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ₹1,00,000 స్టార్ట్ చేస్తారు, ₹50,000 స్టార్ట్ చేస్తారు, లేదా 50,000 స్టార్ట్ చేస్తారు, లేదా 5 లక్షలతోనే స్టార్ట్ చేస్తారు. అది చిలిగి ఎదిగి చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కష్టపడకుండా భవిష్యత్తు అనేది అందంగా ఎప్పుడు ఉంటుంది. మరి మోషే ఏం కష్టపడుతున్నాడు? ఆయన కష్టపడితే చంపేవాడు కాదుగా. కానీ ఏం చేశాడు? ఒక మిస్టేక్ ఆయన 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నాడు చేసింది. ఇది ఓన్లీ వన్ మిస్టేక్. ఆయన తీసుకున్నటువంటి రాంగ్ స్టెప్. He killed an Egyptian. It is against to the God's plan. అందువల్ల 40 సంవత్సరాలు వెనక్కిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరంలో పెళ్ళి అయింది. 80వ సంవత్సరంలో అంటే 40 సంవత్సరాల పాటు ఏం చేశాడు? గొర్రెలు కాశాడు. అంత అవసరమా? ఈ చదువు అంతా ఏమైపోయింది? ఈ తెలివంతా ఏమైపోయింది? ఈ జ్ఞానం అంతా ఏమైపోయింది? అప్పటికి 50 సంవత్సరాలు వచ్చేసినాయి. భవిష్యత్తు అంధకారం అయిపోయింది. మాట వచ్చేసింది. ముఖం అంతా ముడతలు పడిపోతున్నాయి. సరిగా మాట్లాడలేకపోతున్నాడు. వయసు పెరిగిపోయింది. పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దోడయ్యారు, 2 కొడుకులు పుట్టారు. పెళ్ళిళ్ళు దాదాపు పెళ్ళి వయసు వచ్చేసింది. ఈ భవిష్యత్తు క్లోజ్. చూడండి, దేవుడు ఎట్లా రక్షించాడు, ఆయనని ఎట్లా కాపాడాడు. చివరికి వెళ్ళి గొర్రెలు కాసుకున్నాడే. దేవుని ప్రణాళిక అట్టాగే ఉండిపోయింది. దేవుడు అందుక చాలామంది జీవితాల్లో చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే దేవుని చిత్తంలోనికి రారు. దేవుని ఆలోచన ఏంటో గ్రహించరు. దేవుని అవసరం ఏంటో గ్రహించరు. దేవా నా భవిష్యత్తు ఏమిటని దేవుని దగ్గరకు రాడు. ఎవరో రావట్లేదు. వచ్చిన వారు చక్కగా ఎదుగుతున్నారు, వచ్చిన వారు అభివృద్ధి చెందుతున్నారు, రాని వారు అట్లాగే మగిపోతున్నారు. సత్యం దాకా కూడా. తర్వాత మేము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 3వ విషయంలో చూస్తున్నాం కదా, టు హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ యు నీడ్ జీసస్. 3వ పాయింట్లో నీ జీవితంలో ఉండే సమస్యలకు నీకు ఎవరు కావాలంటే దేవుడు కావాలి. యాజ్ ఎ నేమ్ యు మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ పర్సనల్లీ, ఇన్ ఫ్యామిలీ, in education. Jesus supports you in hard times, forgives your weakness like addictions and walk along with you to give success. నీ జీవితంలో వ్యక్తిగతంగా ఉండే సమస్యలు కావచ్చు, వ్యక్తిగతంగా ఉండే ఏదైనా కుటుంబ సమస్యలు కావచ్చు, వెదర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫ్యామిలీ ఆర్ పర్సనల్లీ, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్, దేవుడు నీ సమస్యలకు పరిష్కారము కలుగజేస్తాడు. నిర్గమాకాండం మళ్ళా 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ చదవండి. సారీ 2వ చదవండి. అదేనా? మోషే
మొదటి వచనం చదవండి. మోషే మిద్యానీయుడైన ఆ, యిత్రోను తన వామనులను మేపుచు ఆ, ఆ మందను అరణ్యము అవతలను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. జాగ్రత్తగా వినండి. హోరేబునకు, దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అరణ్యము అవతల, అరణ్యము అవతల. జాగ్రత్తగా వినండి. అరణ్యానికి ముందు, అరణ్యం అవతల. మనిషి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి. రక్షణకు ముందు, రక్షణ తరువాత. లోకములో ఉన్నప్పుడు, లోకము నుంచి వేరైనప్పుడు. మోషే జీవితం 40 సంవత్సరాలు ఎలా ఉన్నదంటే అరణ్యపు జీవితం. అరణ్యంలో జీవాలు ఉండవు. ఎడారిలో ఏమి పెరుగుతాయి? పిచ్చి చెట్లు పెరుగుతాయి, ముళ్ళ దుంపలు పెరుగుతాయి, ఎడారి మొక్కలు ఉంటాయి. బయట పెరగవు, ఎక్కడ అక్కడే పెరుగుతాయి. వాటర్ లేకపోయినా సరే సర్వైవ్ అవుతారు. మోషే జీవితం ఎప్పుడైతే గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు పనిచేశాడో ఆయన బతుకులో ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఫలాలు లేవు. ఎన్ని సంవత్సరాలు? 40 years. వై? బికాస్ వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఆయన గొర్రెల చుట్టూ తిరుగుతున్నాడు. లేవటం, గొర్రెల మేపుకెళ్ళటం, మళ్ళీ సాయంత్రం రావటం, పడుకోవటం, మళ్ళా గొర్రెల మేపుకెళ్ళటం, మళ్ళీ సాయంత్రం రావటం, మళ్ళీ పడుకోవటం. గొర్రెలు కుటుంబం, గొర్రెలు కుటుంబం, గొర్రెలు కుటుంబం. ఎన్ని సంవత్సరాలు? దేవుడు అందుకు నీటిలో నుంచి రక్షించింది. చాలామంది జీవితాల్లో అరణ్యపు జీవితాలే ఉంటాయి. దేర్ ఇస్ నో సక్సెస్, దేర్ ఇస్ నో విక్టరీ. వై? బికాస్ దే ఆర్ బౌండరీస్, దే హ్యావ్ సెట్ దేర్ బౌండరీస్. వారంతటికి వారి నిర్ణయాలు తీసుకుంటా. ఇది చాలు, ఇంతవరకే నాకు చాలు అనుకుంటా. అది ఉంటే చాలా, అంతవరకే అనుకుంటారు. ఏం చేస్తారు? గిరిగీసుకుంటా. నేను అంతవరకే ఉంటా, నా ఇష్టం, నాది నాది. అట్లాగే సెట్ అయిపోతారు కదా. ఆ లిమిట్స్లోనే సెట్ అయిపోతారు. దాని నుంచి బయటికి రా. వారి యొక్క కస్టమ్స్ కావచ్చు, ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, యాక్టివిటీస్ అక్కడే ఉండిపోతాయి, బయటికి రా. ఇది ఎక్కడుంటుందంటే బావిలో ఉన్న కప్పలాగా ఉంటారు. ఎందుకంటే మోషే కప్పలంటోడు కాదు, చదివించింది గొర్రెలు కాసుకోవడానిగా. అర్థమైందా? ప్రతి ఒక్కరు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను చదివిస్తున్న పేరెంట్స్ కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని వాళ్ళు కష్టపడి ఎండలో డబ్బులు తీసుకుని వచ్చి నీకు ఫీజులు కట్టి చదివించింది ఎందుకో తెలుసా? నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, నీ చదువు విలువలు తెలుసుకోవాలి, పేరెంట్ యొక్క కష్టాన్ని చూడాలి, పేరెంట్ యొక్క ఆలోచన చూడాలి. మా పేరెంట్స్ ఎందుకు కష్టపడుతున్నారో వాళ్ళు కష్టపడేటప్పుడు వెళ్ళి చూడు ఒకసారి. వారి విలువేంటో, ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. మోషే అంట 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగాడు. అరణ్యంలో జీవితం ఎదుగుదల లేని జీవితం, అభివృద్ధి లేని జీవితం, ఆశీర్వాదం లేని జీవితం, ఎండిపోయిన జీవితం. దెర్ ఇస్ నో ఫ్రూట్ఫుల్ లైఫ్. అప్పుడు అన్నాడు, పొగ రెడీగా ఉంది చూపించడానికి. దేవుడు పొగ రెడీగానే ఉంది. ఆ పొగకి రావైనా ఎన్ని సంవత్సరాలు రాలేదు? 40 సంవత్సరాలు. అప్పుడు రాశాడు 2వ అధ్యాయం, అరణ్యము దాటి అవతలకు he has crossed beyond the desert. నీవు ఎదగాలంటే నీవు గీసుకున్నటువంటి లిమిట్స్ ని క్రాస్ చేయి. దేవుడు చూపిస్తాడు నీకు. నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు తీసుకునే నిర్ణయాలు క్రాస్ చేయి. You should overcome your habits. You should overcome your views, your attitudes, and God will teach you. బోధనా పిల్లరా, మోషే జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే if you have a problem, where there is a problem, there is a solution.
సమస్య ఎక్కడుందో అక్కడే పరిష్కారం ఉంటుంది, ఎక్కడ ఉండదు. కనుక సమస్య ఉన్నది. ఇశ్రాయేలు విమోచించేవాడు ఎవడూ లేడు. దేవుడు సంపర్సన్ నీడెడ్, ఒక వ్యక్తి కావాలి. దేవుడు చూస్తున్నాడు. అయ్యో 40 సంవత్సరాల పాటు వయసు అంతా కూడా వృధాగా చేసేసాడు. మనకప్పుడు అంట కదా, మైండ్ ఏమంటుంది మనకి, ఒకళ్ళు అరికాల్లో ఉంటుంది కదా, ఇప్పుడు మోకాలు దాటిపోయి అరికాల్లోకి వెళ్ళిపోతుంది, మందం పెరిగిపోతుంది. బాగా నాన్ వెజిటేరియన్ తిరిగి మసాలాలు తిరిగి ఒకటి నిద్రపోయి సోమరపోతులై గ్రహించలేక, అన్వయించుకోలేక, అర్థం చేసుకోలేక నా జీవితం ఇంతే అనుకుని అక్కడే వెళ్ళిపోతాం. కాదు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే అరణ్యం దాటి వచ్చాడో మండుచున్న పొదలో దేవుడు మాట్లాడాడు. మీకు ఒక ఉద్దేశం చెబుతాను, మీరు గమనించండి. దేవుడు ఎందుకు ఒక వాక్కు ద్వారా మాట్లాడొచ్చుగా, పొద లేకుండా మామూలుగా మాట్లాడొచ్చు కదా. ఆయనకు ఒక మండుచున్నటువంటి పొద చూపించాడు, బర్నింగ్ బుష్. పొద మండుతుంది కానీ కాలిపోవట్లా. అంటే దాని వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దట్ విజన్? ఆ దర్శనం యొక్క ఇంటెన్షన్ ఏంటి? దేవుడు రకరకాలుగా మాట్లాడాడు. కల్లో మాట్లాడతాడు, దర్శనాల తర్వాత కల్లో దర్శిస్తాడు. గిద్యోనుతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు.